అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 143. హర్ష కాసేపు ల్యాపీలో వర్క్ చేస్తూ ఉండగా మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది. డిస్ప్లేలో లేం చూసి కాల్ లిఫ్ట్ చేసి చెప్పరా అంటాడు. ఎలా ఉన్నారా? మా చెల్లి ఎలా ఉంది అని అడుగుతాడు కిరణ్. మీ చెల్లికేంటి బాగానే ఉంది, కానీ మా చెల్లి ఎలా ఉంది? తను కూడా బాగానే ఉందిరా. సరే కానీ నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? అయిపోయిందిరా, ఇక ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఆవిడ గారితో అనగానే ఓకే గుడ్ అంటాడు. మరి అంత హార్ట్లెస్గా ఎలా ఉంటారా బాబు? ఎందుకుండరు? ఆమెను చూస్తే అర్థం కావట్లేదా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి గురించి అతడి భార్యని చంపాలని చూడటం, ఛా, ఈ లోకం ఎటుపోతుందో ఏంటో అంటాడు కిరణ్. అంతకంటే దారుణంగా ఉంటారు, కానీ ఏ కాలేజీలో సీట్ రాకుండా చేశావా? ఆమె వీసా పాస్పోర్ట్ కూడా బ్లాక్ చేసేలా చేయించాను. ఓకే వెరీ గుడ్. కానీ నాకు ఒక డౌట్ రా, ఆమెనే ఇలా చేసింది అని నీకు ఎలా డౌట్ వచ్చింది? నేను అక్కడ ఉన్నన్ని రోజులు ఆమె మీద నిఘా ఉంచాను. అంజలిని ఇబ్బంది పెట్టడం, ఎప్పుడూ నన్ను తాకాలని చూడడం, ఆమె ఫేస్లో అంజలి మీద ద్వేషాన్ని నేను అబ్జర్వ్ చేశాను. ఇక్కడికి అంజలి వచ్చే ముందు కూడా కాల్ మాట్లాడింది. అంజలి ఇక్కడికి రావడానికి కారణం కూడా తనే అని నాకు బాగా తెలుసు. ఎలారా, నా మీద ఉన్నవి లేనివి అన్నీ చెప్పి అనుమానం వచ్చేలాగా చేసింది. ఆ రోజు రౌడీలను కొట్టినప్పుడు పోలీసులు వచ్చి వాళ్ళను తీసుకెళ్లిన తర్వాత అక్కడ మొబైల్ పడి ఉండడం చూశాను. ఆ మొబైల్ని చేతిలోకి తీసుకుని ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని చూడగానే ఇండియా నుండి మనీ ట్రాన్స్ఫర్ అవ్వడం చూయించింది. మెయిల్ ఓపెన్ చేసి చూస్తే మైథిలి మిదాస్ అని ఉండడంతో కన్ఫర్మ్ చేసుకున్నా. డీపీలో కూడా మైథిలి పిక్ చూశాను అని చెప్పగానే యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్ రా. సరే కానీ మామ్ ఎలా ఉన్నారు? బాగుందిరా, ఇక్కడే ఉన్నాం. ఓకే వెరీ గుడ్. మేము వచ్చే వరకు టైం పడుతుంది, అక్కడే ఉండండి. నువ్వు వెళ్ళిన పని ఎంతవరకు వచ్చింది? అన్ని పర్మిషన్స్ క్లియర్ అయ్యాయి. మేము వెళ్ళడమే బాకీ ఉంది. తనకి కాస్త ఫీవర్గా ఉంది, తగ్గిన తర్వాత వెళ్తాం. ఓకేరా, టేక్ కేర్. ఓకే బాయ్ అని కాల్ కట్ చేస్తాడు హర్ష. యాక్చువల్గా హర్ష లేనప్పుడు ఒకరోజు కాలేజ్లో ఏం జరిగింది అంటే, అంజలి, హర్ష సార్ ఏంటి కాలేజ్కి రావట్లేదు అంటుంది మైథిలి. ఆల్రెడీ అంజలి స్వీట్ హార్ట్ కాబట్టి హర్ష గురించి మొత్తం చెప్పింది. అది అలుసుగా తీసుకొని, అయ్యో నీకు చెప్పకుండా వెళ్ళాడా? అలా చెప్పకుండా వెళ్ళాడు అంటే ఆలోచించాల్సిన విషయమే. నువ్వు దగ్గరికి రానివ్వట్లేదని కోపం వచ్చి అక్కడికి వెళ్ళాడేమో. ఇంట్లో రుచులు అందట్లేదని పక్క వాళ్ళ ఇంట్లో రుచి చూడ్డానికి వెళ్ళాడేమో అని ఆమె మనసులో అనుమానపు బీజం మోపింది. హర్ష మీద అంజలికి చాలా నమ్మకం, కానీ సడన్గా అలా గొడవ చేసి వెళ్ళిపోయేసరికి ఆమెకు నమ్మకం ఉన్న ఎక్కడో ఒక మూలన మైథిలి చెప్పిన విషయం పదే పదే గుర్తుకు రావడం, ఇక అతడి బర్త్డే అని కూడా అతడి సర్టిఫికేట్లో చూడడంతో పంతులు గారు ఆ రోజు తప్పితే మంచి రోజులు లేవని చెప్పడంతో అన్ని రీజన్స్ ఆమెను అమెరికాకు వెళ్ళేలా చేశాయి. ఇక వర్క్ ఫినిష్ కావడంతో ల్యాపీ క్లోజ్ చేసి రూమ్కి వెళ్ళాడు. వెళ్ళేసరికి అంజు మంచి డీప్ స్లీప్లో ఉండడం చూసి, రాక్షసి, లేచి ఉంటే మళ్ళీ నేను ఏదైనా చేస్తానని పడుకున్నావు కదే, ఈ మధ్యలో నీకు తెలివి బాగా ఎక్కువైందే అని గునుక్కుంటూ ఇక ఆమెను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఆమె పక్కన చేరిపోయి ఆమె నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరగా ఆదుముకొని నిద్రలోకి జారుకుంటాడు. అలా మంచి నిద్రలో ఉన్న అంజలికి ఒక్కసారిగా కడుపులో మెలిపెట్టినట్లు అయ్యి నొప్పి రావడంతో గబుక్కున లేచి కూర్చుంటుంది. ఆమె అలా లేవగానే హర్ష కూడా నిద్రలేచి ఏమైంది అని కంగారుగా అడుగుతాడు. ఏమో స్టమక్లో పెయిన్ వస్తుంది అంటూ వాష్రూమ్కి పరిగెడుతుంది అంజలి. ఏంటి ఇది ఇలా పరిగెత్తింది అని అనుకొని, ఓహ్ ఇది తనకి పీరియడ్ టైం కదా అనుకొని, బేబీ వాట్ హ్యాపెన్ అంటాడు. ఏం చెప్పాలో అర్థం కాక నథింగ్ అంటుంది. ఓకే ఓకే అర్థమైంది కాక, జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని బయటికి రా అంటాడు. నో హర్ష, బాతింగ్ చేస్తున్నా అనగానే, ఏ మెంటల్, ఫీవర్ వచ్చింది, ఇంత నైట్లో బాత్ చేయడం అవసరమా? అసలే ఇక్కడ వెదర్ కూడా కూల్గా ఉంది అని అరుస్తుండగా బయటికి వస్తుంది అంజలి. అప్పటి వరకు ఉన్న ఫ్రస్ట్రేషన్ పోయి ఆమెను చూడగానే కూల్ అయిపోతాడు బాబు. ఇక స్టమక్లో పెయిన్ రావడంతో కడుపు మీద చెయ్యి పెట్టుకొని బెడ్ మీద కూలబడుతుంది. బేబీ మరీ పెయిన్గా ఉందా అనగానే అంటుంది చిన్నగా. నువ్వు పడుకో, నేను ఇప్పుడే వస్తాను అంటూ హాట్ ప్యాక్ తెచ్చి ఆమె టీషర్ట్ని పైకని లో అబ్డామిన్ దగ్గర హాట్ ప్యాక్తో మసాజ్ చేస్తూ ఉంటే
కాస్త రిలీఫ్గా అనిపిస్తుంది ఆమెకు. ఇక్కడేనా అంటాడు స్మూత్గా. అంటుంది. కళ్ళు మూసుకొని పడుకో అనగానే మెల్లగా కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంటుంది. ఆమె నిద్రపోగానే హాట్ ప్యాక్ తీసి పక్కన పెట్టి ఫోర్హెడ్ కిస్ చేసి ఆమె పక్కన చేరిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మెలకువ వచ్చిన హర్షకి హాట్ మిల్క్, బ్రెడ్ ఆమ్లెట్ వేసి అంజలికి తీసుకొని వచ్చి పక్కన పెట్టి ఆమెను మెల్లగా లేపుతాడు. అంజు మెల్లగా కళ్ళు తెరిచి చూసి, నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను కదా అంటుంది. అదేం లేదు బేబీ, నువ్వు నన్ను దూరంగా ఉంచితేనే ఇబ్బంది అని ఐవింగ్ చేస్తాడు. ఒక 4 days ఆమెను డిస్టర్బ్ చేయలేదు హర్ష. ఇక అక్కడ ప్రాజెక్ట్ వర్క్ కూడా హర్ష కంపెనీకి రావడం ఇంకా ఎక్కువ ఆనందానికి గురిచేసింది. అంజుకి కాల్ చేసి మనకు ప్రాజెక్ట్ వర్క్ వచ్చింది తెలుసా అని హ్యాపీనెస్ని ఆమెతో షేర్ చేసుకుంటాడు. ఇక కిరణ్కి గుడ్ న్యూస్ చెప్పి వర్క్ సీరియస్గా చేయించమని ఆర్డర్స్ పాస్ చేస్తాడు. యూ డోంట్ వరీరా, ఐ విల్ హ్యాండిల్, ఓకే అని కాల్ కట్ చేస్తాడు. 4 days ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా ఉంటాడు హర్ష. ఇక అతడు అనుకున్న ఆపరేషన్ వైల్డ్నెస్ హనీమూన్కి వెళ్ళడానికి ఒకరోజు ఫిక్స్ చేసి ఈవినింగ్ అవుతుంది అనగా బేబీ బయటికి వెళ్దాం రెడీగా ఉండు అని అంజుకి కాల్ చేసి చెబుతాడు. ఇక ఆ ప్రాజెక్టుకి సంబంధించిన మీటింగ్ ఉండడంతో ఫినిష్ చేసుకుని ఈవినింగ్ వరకు రెడీ అయి ఉన్న అంజలిని చూసి అతడి చేతిలో ఉన్న డ్రెస్ తీసి అంజలి చేతికిచ్చి ఇది వేరు చేసిరా అని చెప్పగానే ఈ చీర బానే ఉంది కదా అంటుంది అంజలి. చెప్పింది చేయవే, లేకపోతే వాయదీస్తా. ఇక్కడ ఉన్నన్ని రోజులు నేను వేసుకోమన్నవే వేసుకోవాలి అని చెప్పి షవర్కి వెళ్తాడు. హర్ష ఇచ్చిన డ్రెస్ వేసుకొని రెడీగా ఉంటుంది అంజలి. బయటికి వచ్చి టవల్తో తల తుడుచుకుంటూ అంజలిని చూడగానే బాబు ఫ్లాట్ అయిపోయి క్షణం పాటు చూపు తిప్పుకోలేకపోతాడు. వెస్టర్న్ డ్రెస్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అంజలి. ఆమెకు ఎలాంటి డ్రెస్ వేసినా ఆమె కోసమే కుట్టినట్లుంటుంది. ఇక దగ్గరికి వచ్చి టవల్ తీసుకొని హర్షని చైర్లో కూర్చోబెట్టి తల తుడుస్తుంది. ఎక్కడికి శ్రీవారు అని అడుగుతుంది స్మూత్గా. చెప్పాను కదా బాబా వారని, హనీమూన్ వారికి వెళ్తున్నాం అనగానే చేతిలో ఉన్న టవల్ కింద పడేస్తుంది. అంజలి ఏంటే అంతలా షాక్ అవుతున్నావు? తమరి షాకింగ్ న్యూస్లకి షాక్ అవ్వకపోతే ఇంకేమవ్వాలి? నీకెందుకు పాపా, నేనున్నాను కదా, నా మీద నమ్మకం లేదా? ఎందుకు లేదు, బోలెడుంది. మరి ఎందుకు భయపడుతున్నావు? తమరు వార్ వైల్డ్నెస్ అని భయపడుతున్నారు కదా, ఫస్ట్లో అలాగే ఉంటుంది. అక్కడికి వెళ్ళాక నీకు ఆ భయం అనేది తీసేసే బాధ్యత నాది, ఓకే అనగానే అతడి కళ్ళల్లోకి చూస్తూ నువ్వు పక్కన ఉంటే అది నరకమైనా సరే హర్ష, నీతో ఆనందంగా కలిసి అడుగులు వేస్తానే తప్ప వెనకడుగు మాత్రం వెయ్యను. ఇంకా ఎలాంటి వైల్స్ చూపించినా సరే దానికి నేను సిద్ధంగా ఉంటాను అనగానే అబ్బా ఇలాంటి మాటల కోసమే వెయిట్ చేస్తున్నానే. నువ్వు ఇంత ధైర్యంగా నా మైండ్లో కలిసిపోతే నేను అనుకున్న గోల్ని రీచ్ అవుతాను. థ్యాంక్ యూ బంగారం అని బుగ్గ మీద ముద్దు పెట్టి అతడు కూడా రెడీ అవ్వడంతో ఇక అక్కడి నుండి బయలుదేరుతారు. ఎక్కడికో మరి చూద్దాం. ఎక్కడికి వెళ్తున్నారో మీరైనా చెప్పండి ఫ్రెండ్స్. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.